ఎఫ్సీకే 10,000 అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చి 6,500. ఇది ఒక 10,000, ఇది ఒక 6,000, 16,000 అవుతుంది. మనకు వచ్చింది 15,000. మనమే 1000 రూపాయలు లాస్. రోడ్డు పొరుగుతో ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఎవరికాడు పోయినా కానీ ఆధార్ కార్డు ఇటు చూపిస్తున్నారు. ఎవరు ఎక్కట్లే. వాహన మిత్ర కూడా ఇవ్వలే, మాకు అవసరంలే. ఫ్రీ బస్సు అవసరంలే. పిల్లగా ఎవరికైనా హెల్త్ బాగలేనోడికి పేదవాడు ఉంటాడు, వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ఎంతైనా పెట్టుకో. మేము దీన్ని పెట్టమని మేము అడగలే. ఇట్లాంటి సంక్షేమ పథకాల బదులు విద్య వైద్యం అనేది చాలా అవసరం. నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. ఇన్స్టలేషన్ ఫ్రీ. మరిన్ని వివరాలకు కాల్ చేయండి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచామని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతుంటే వాస్తవ పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వాహన మిత్ర పడిందా మీ అందరికీ? పడింది. ఎంత పడింది? 15,000 పడ్డాయి. సో ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ అమౌంట్ మీకు? ఆటో విధంగా ఇప్పుడు ఎఫ్సీ ఐపీఎం చేయించుకునేదానికి, ఇన్సూరెన్స్ కట్టుకునేదానికి, ఇన్సూరెన్స్ ఎట్లేదన్నా 6,000 7,000 అవుతుంది. ఎఫ్సీ చేయించుకునేదానికి ఉపయోగపడుతాయి. సో ఫ్రీ బస్సు వల్ల ఏమన్నా నష్టం ఉందా మనకు? ఎట్లా? ఫ్రీ బస్ అనేది గ్యారంటీగా నష్టమే, ఇబ్బందిగానే ఉంది. ఒకరోజు ఆటో తోలితే ఎంత వచ్చేది? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటో తోలుతున్నారు కదా, ఎంత వస్తుంది? ఆ విధంగా అంటే ఇప్పుడు రోజుకి వచ్చి 700 800 తోలుకుంటాము. ఇప్పుడు 500 600 తోలుకుంటున్నాం. తగ్గింది. రైట్, మీరు చెప్పండి, ఎట్లా ఉపయోగపడింది మీకు వాహన మిత్ర అమౌంట్? ఇప్పుడు ఏమంటే ఇది పెట్టినారు కదా ఎఫ్సీ గురించి, దాదాపు ఎఫ్సీకే 10,000 అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చి 6,500. ఇది ఒక 10,000, ఇది ఒక 6,000, 16,000 అవుతుంది. మనకు వచ్చింది 15,000. మనమే 1000 రూపాయలు లాస్. ఇది మాకు నచ్చల. దానికి రోజు వేతనం గురించి మనం తోలేది మామూలుగా అయితే బస్సులు లేకుండా ఉంటే 1000 రూపాయలు తోలుతున్నాం. ఇప్పుడైతే 500. ఎక్కే వాళ్ళు కూడా ఏంటంటే ఆధార్ కార్డు చూపించి ఆటో ఎక్కాలని చేస్తున్నారు. ఇది మరీ కామెడీ. ఆధార్ కార్డు ఇస్తున్నారు. మీకు కూడానా? నాకు కూడా చూపిస్తున్నారు అన్న. ఆధార్ కార్డు ఇప్పుడు ఆర్టీసీ బస్ ఇస్తుంది కదా, మీరు కూడా ఫ్రీగా ఎక్కించుకోపోవచ్చు కదా అని అడుగుతున్నారు. ప్లస్ వాహన మిత్ర 15,000 వేసిన దానికే ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందంటే ఫ్రీ బస్సు లేనప్పుడు ఒక 20 రూపాయలు తోలుకుంటే 400 డ్యూ కట్టుకొని ఒక 200 ఆయిల్ పడుచుకొని 500 600 ఇంట్లో వేస్తున్నాము. ఇప్పుడు రోడ్డు పొరుగుతో ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఎవరికాడు పోయినా కానీ ఆధార్ కార్డు ఇటు చూపిస్తున్నారు. ఎవరు ఎక్కట్లే. డ్యూకి ఆయిల్కి పాంగ 300 400 మిగిలి చాలా కష్టంగా ఉంది. ఇది ఒక్కటి గమనించుకొని మా ఆటో వాళ్ళకి ఫ్రీ ఏమన్నా ఎసులుబాటు చేసే పని అయితే మాకు కావాలి. మీకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి ఏం కావాలంటారు? డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మీరేం చెప్తారు? ఫ్రీ బస్సులు రద్దు చేసి ఆరోగ్యం పరంగా ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పిల్లకాయల చదువులకు కానీ వాహన మిత్ర కూడా ఇవ్వలే, మాకు అవసరంలే. ఫ్రీ బస్సు అవసరంలే. పిల్లకాయ ఎవరికైనా హెల్త్ బాగలేనోడికి పేదవాడు ఉంటాడు, చూపించుకోలేనివాడు ఉంటాడు, వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ఎంతైనా పెట్టుకో. ప్లస్ విద్య చదువు ఉన్నోడైతే ఏడైనా చదివించుకుంటాడు, లేనోడి పరిస్థితి ఏంది? ఆ రెండు ఎంతైనా ఇచ్చి చేయించుకోమను. మాకు వాహన మిత్ర కూడా అవసరంలే. అది నా ఒపీనియన్ అయితే. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలు ఏం వద్దు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి, విద్య ఈ రెండు ఉంటే చాలు. ఈ పేదవాడు ఎట్టయినా బతికేస్తాడు. అది నా ఒపీనియన్. ఆటో డ్రైవర్ అన్న కూడా చాలా మంచి విషయం చెప్పారు. విద్య వైద్యం ఈ రెండే ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా విద్య ఉంటే ఎట్ట ఉద్యోగం సంపాదించుకోవచ్చు. సో వైద్యం అనేది ఖచ్చితంగా ఫ్రీగా ఉంటే పేదవాడికి అదొక అండగా ఉంటుంది. సో మీరేమంటారు? నేను ఒక ఆటో డ్రైవర్నైనా నాకు వద్దు, అవసరంలే వాహన మిత్ర. ఇప్పుడు నేనంటే ₹1 సంపాదించుకుంటున్నా, అంటే 10 రూపాయలైనా కానీ 15 రూపాయలైనా కానీ సంపాదించుకున్నా. అది కూడా సంపాదించుకోలేని వాడు ఉంటాడు కదా, వాడికి హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బంది అయిపోద్ది. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం మన దేశంలో వాహన మిత్ర ఇవన్నీ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు. ఇప్పుడు మీరే స్వయంగా వద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి ఉచితాలు అంటూ ఎందుకు మభ్య పెడుతున్నాయి? ఇలా ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారన్న, హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలా, అది వాళ్ళ ధర్మం. కాకపోతే మేము మా ఒపీనియన్ చెప్తున్నాం, ఇవన్నీ అవసరం లే, మాకు తీసేద్దాం. ఓన్లీ విద్య వైద్యం ఈ రెండు చాలు. ఓకే, సమ్మతిస్తారా మీరు? ఓకే అంటారా? ఓకే అన్న. మీరేమంటారు? సమర్థిస్తాను సార్, ఖచ్చితంగా. మీరేమంటారు? నాకు కూడా డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు, అలాగే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు. వీళ్ళకి కాలేజీలకి ఫీజులు ఎక్కువ అవుతున్నాయి ప్రైవేట్ పరంగా, కానీ గవర్నమెంట్ కాలేజీలో చాలా వరకు తక్కువ. మేము కొద్దిగా గొప్ప ఆటో తోలుకొని సంపాదించుకుంటాం కాబట్టి పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాము.
అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఒకసారిగా అమౌంట్ రాదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలకి పరిమితం అయిపోతున్నారు పిల్లలు. ఈ విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీగా అందేటట్టు, ఎంత దూరం అయినా సరే పిల్లలు చదువుకున్నంత వరకు ఫ్రీగా అందేటట్టు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. ఫ్రీ పథకాలు అనేవి అందరికీ వర్తించవు, కొంతమందికే వర్తిస్తాయి. విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా అందుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసి ఫ్రీ పథకాలు అనేది వీలైన కాడికి తగ్గించడమే మేలు. ఫ్రీ పథకాల్లో కొంతమంది లబ్ధి పొందుతారు, కానీ ఎక్కువ మంది నష్టపోతారు. కాయ కష్టం చేసేవాడు కూడా సోమరిపోత అయిపోతాడు. ఫ్రీ పథకాలు అంటే సోమరిపోత అయిపోతాడు. రేపు ఆ పథకం వస్తుందిలే, ఎల్లుండి ఆ పథకం వస్తుందిలే, ప్రతి దానికి మనం అర్హులమే కదా అనే విధానం పెరిగిపోతూ ఉంటుంది. అటు కాకుండా ఎప్పుడైతే ఫ్రీ అనేది ఆపేసి కష్టం మీద బతుకుతామో ఆ రోజు సమాజం కూడా బాగుంటుంది. అదే నా ఒపీనియను. పోతే పిల్లలకి ఎక్కువగా ఇది సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమేమో విద్యా వైద్యం మాత్రమే ఇస్తాము అని రేపు కూటమి ప్రభుత్వం చెప్పి ఎన్నికల్లో వస్తే ఓటేస్తారా? ఖచ్చితంగా 100% వేస్తాము. ఇదే విధంగా అందరూ వేయాలని కూడా కోరుకుంటున్నాం. నిరక్షరాస్యులు కొంతమందే. ఇప్పుడు నేను ఇంటర్ దాకా చదువుకున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది 10th, 8th, 9th చదువుకున్నాడు. చదువుకున్నవాడు ఎవడు కూడా మనకి విద్యా వైద్యం అంటేనే అట్టే మొగ్గు చూపుతారు, కానీ ఫ్రీ పథకాల వైపు ఎవరు మొగ్గు చూపరు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రయాణిస్తూనే ఉన్నారు. లబ్ధి పొందేవాళ్ళు లబ్ధి పొందుతున్నారు, నష్టపోయేవాళ్ళు నష్టపోతున్నారు. కుటుంబాల పరంగా కూడా ఏ పని లేకపోయినా తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు, బ్యాచ్లుగా ఏర్పడేసి. ఇప్పుడు మన నవరాత్రులు వచ్చాయి, విజయవాడకి విచ్చలవాడిగా తిరుగుతూ ఉన్నారు అవసరం లేకపోయినా. అంతకుముందు డబ్బులు పెట్టి తిరగాలంటే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు లేదు కదా. ఇప్పుడు ఆడ మనిషి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఇంటికాడ ఇబ్బంది అయిపోద్ది పిల్లలకి అందరికీ. ప్రతిదీ పథకంలో కూడా ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. కాకపోతే ఫ్రీ అనేది వచ్చే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఫ్రీ అనేది మానేసి విద్యా వైద్యం మాత్రమే మన రాష్ట్రానికి, దేశానికి కూడా ఫ్రీగా అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇదే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల కంటే కూడా విద్యా వైద్యం లాంటివి అందజేస్తే మంచిదే అని అదే విషయాన్ని వీరందరూ కూడా తెలియజేస్తున్నారు. మనతో మరికొంతమంది ఆటో సోదరులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫ్రెండ్స్ అందరూ కూడా విద్యా వైద్యం సరిపోతుంది, వాహన మిత్ర కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ఇదంతా కూడా రాష్ట్రానికి భారమే, అవసరం లేదు మాకు. విద్యా వైద్యం ఖచ్చితంగా ఉచితంగా కావాలి, అవి ఇస్తే చాలు, రానున్న ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? నేనైతే దీనికి ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇట్లా ఫ్రీ బస్సులు పెట్టడం అనేది నాకు తెలిసి అనవసరం. ఫ్రీ బస్సులు పెట్టి ఈ విధంగా ఆటో వాళ్ళని ఇంతమందిని ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఈ 15,000 రూపాయలు కూడా ఒక సంవత్సరానికి ఎఫ్సీ చేయించుకోవడానికి మాకు సరిపోతున్నాయి ఈ 15,000 రూపాయలు. ఇంకా డైలీ ఆర్థికంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, మా డైలీ వేతనం కూడా రావట్లేదు దీనివల్ల. అది మేము ఆటో మీదే పిల్లల్ని చదివించుకోవాలి, ఇంకా అన్నీ చేసుకోవాలి, ఇంట్లో గడుపుకోవాలి. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము దీన్ని పెట్టమని మేము అడగలే. ఇట్లాంటి సంక్షేమ పథకాల బదులు వైద్యం అనేది చాలా అవసరం. అట్లాంటి ఏదన్నా ఫ్రీ చేసి ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ముందుకు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. దాని పరంగా అదేవిధంగా ముందుకు తీసుకెళ్తే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఓటు వేయడానికైతే సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి అనేది సంక్షేమం అవసరం లేదు, వృధా అనేది నా ఆలోచన. వృధా ఖర్చు. రైట్, అందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే వాహన మిత్ర వేసినందువల్ల ఎఫ్సీలకు ఉపయోగించుకుంటాం, కానీ ఇదంతా కూడా కొంత వృధా ఖర్చే. ఎందుకు ఇటువంటి పథకాలు అయితే అవసరం లేదు. విద్యా వైద్యం అయితే ఖచ్చితంగా, అంటే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే పిల్లల చదువు ఏదైతే ఉందో చదువు ఉచితంగా చెప్పే విధంగా చేయాలి. ఎంత చదివినా కూడా ఉచితంగా చదివించగలిగితే ఖచ్చితంగా మా పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఇది రేపటికి ఉపయోగపడుతుంది. భారత పౌరులుగా తయారు కావాలి అంటే ఖచ్చితంగా ఉచిత విద్య అనేది, ఎంత చదివినా కూడా ఉచితంగా చదివించగలిగితే ఆ ప్రభుత్వానికి మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరం లేనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దు. ఇటువంటి పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టొద్దు. అసలు వద్దు, మాకు ఈ పథకాలు వద్దు, ఏమీ వద్దు. కేవలం విద్యా వైద్యం ఈ రెండు ఖచ్చితంగా ఇవ్వండి, మేము ఉపయోగించుకుంటాం. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇదే హామీతో, అంటే విద్యా వైద్యం మాత్రం ఫ్రీగా ఇస్తామని వస్తే ఖచ్చితంగా మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్, టీవీ నెల్లూరు.